ఏందప్పా ఏందా ఫోన్ చేసా? నేను నీ కనుక్కోలేదు అయ్యా గుడిగమ్మ గారు ఆయన కనుక్కొని చేసి అదే సంగతి. కనుక్కున్నామేమో, అమ్మాయిని కనుక్కుంటానంటే ఇక కనుక్కుంటూ వస్తాగా ఇంటికి వస్తాగా. ఏం రావటం పిడుగురాళ్ళని ఉండవు నువ్వు. ఇంటికి వస్తానయ్యా. అక్కడ గొర్రె పూలు చచ్చిపోయింది ఎవరు? మర్చేవాళ్ళు. మర్చేవాళ్ళు ఒకవేళ వీళ్ళేమో గరిపాటి వాళ్ళు ఉండారులే. ఉన్నారంట గరిపాటి వాళ్ళు కూడా వచ్చింది మైల. అబ్బాయి దాటిపోయి కొట్టుకున్నా ఇదే ఈ లేడు కాకలముళ్ళు పంతులా ఎవరు వాళ్ళు ఇంకేం గరిపాటి వాళ్ళు. ఇప్పుడు ఈడదే మా మర్చేవాళ్ళదే, ఇటు ఈ పక్కనే వాళ్ళది. అక్కడ ఆ ఊళ్ళో అదే ఇప్పుడు ఏ ఊరు అన్నది గొరిపూడి అన్న మర్చిపోయేవాళ్ళు. అదే 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 ఆ అబ్బాయి కూడా గొరుకు వెళ్ళారంటలే. అవన్నీ గరి దాటిపోయి చచ్చిపోయాడంట. వయసుడేనా? ఎవరో పొంతులేంకయ్యా బామ్మది ఎవరు అంట అబ్బాయి. దూరం వయసు మనకు తెలియదు. తెలుసులే, వాడు ఒక పొత్తుగా ఉంటాడు. ఎర్రగుంటాడా? ఎర్రగుంటాడు. ముసలయ్యే. ముసలియేనా? ఇప్పుడు మేము బయలుదేమో వయసు అమ్మాయి తెచ్చుకుంది. అదే ఎందుకని? పెళ్ళి అంటే కరోనా మందులేనంట అయ్యింది. కరోనా మందులు అయితే అమ్మాయి ఆడ ఇదయ్యి మొగు పాప మా అబ్బాయి దాంట్లో పోయాడంట ఆఫీసులోకి. ఆఫీస్ తరఫున ఇచ్చారంట ఆ అబ్బాయి రూమ్ కూడా. ఈ అబ్బాయి నేను చచ్చిపోతున్నానని అమ్మకు ఫోన్ చేసిందంట. ఆ అబ్బాయిని అక్కడే జైల్లో పెట్టారు రాణిలా. జనం ఇల్లేసి అమ్మాయి చేశారు. అదే ఇది వచ్చే అవకాశం లేదప్ప. రాయలక్ష్మి వచ్చే అవకాశం లేదు. ఫస్ట్ ఏమో జనం భయపెట్టారు, నీ సాగు ఎందుకడే కంటిన్యూ సాగు ఎంగాడని చెప్పారంట. ఈ మల్లికార్జున మా లాయర్ని నేను అట్టాటి ఉద్దేశమే లేదండి మనకేరన్నా, నువ్వు అట్టాగు కొండల గారు, నువ్వు అట్టాగు నేను చెబుతాను అన్నాడు. ఇది ఇంకా బెదిరించాడు. అదే చెబుతానయ్యా. నేనే ఏం చేస్తానంటే ఫోన్ చేసి నేను చేస్తా అంటే ఇప్పుడే మాటాలు చేస్తా. సరే మాటాలు కాదు, రేపు ఇప్పుడు ఏమైంది ఎప్పుడేం చేస్తే పొలం కోత కొస్తున్నారు పెద్దమ్మ అంది. సరే సాయంత్రం చేయొచ్చులే, అది రేపు చేయొచ్చు, అర్జెంట్ అని కాదులే. కానీ చేస్తా. ఇప్పుడు ఆ కుటుంబరావు లేడు, వాడి పేరు ఏదో ఉంది, ఇంటి పేరు అద్దంకి వాళ్ళు ఎవరు ఉన్నారు కుటుంబరావు అని. రాజుబాబు కొడుకు ఇచ్చారు. రాజుబాబు కొడుకుతోటి కనెక్షన్ పెట్టుకున్నట్టు ఆ కుటుంబరావు పెళ్ళాము, కుటుంబరావు కూతురు మొత్తం నాతో మాట్లాడారు. నా కాపురం పోయేటట్టుంది, మా అమ్మాయిని చావదెంగి కిరసనాలు పోయి చావదెంగుదామని చెప్పారని కుటుంబరావు చెప్పాడు. ఇవన్నీ రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఊరంతా తెలుసు, అందరిని ఎవరిని కనుక్కున్నా కానీ అదే చెప్పారు. సరే ఏది చెప్పినా తప్పు చేసినా పొరపాటు పడ్డా, తప్పు చేస్తే పశ్చాత్తాపడు, పొరపాటు పడితే దిద్దుకో. నువ్వు చేసింది కరెక్ట్ అనుకుంటే మాట్లాడదాం, అంతేగాని నేనేదో తాగుబోతుని తిరిగిపోతుని రోజు కొడుతున్నాడు అని చెప్పి పార్వతి నన్ను రోజు కొట్టిన ఇరిగినేనకే కానీ ఇరగనెనకలేదయ్యా. వయసులన్నీ సున్నమైపోయి ఓడిగిన చాకరీ చేయటం అది ఇదని మాట్లాడింది. నేను మా ఊరు వాళ్ళ చేత మాట్లాడితే నేను పేరు పడితే వస్తాను అది ఇది అని చెప్పింది. వాళ్ళ లాయర్తో కూడా మాట్లాడే, వాళ్ళు పెట్టుకున్న లాయర్తో రమేష్ తోటి, ఎల్ఎల్ రమేష్ది. ఏమండి తప్పు చేస్తే దిద్దుకోమను, పొరపాటు పడితే తప్పు చేస్తే పశ్చాత్తాపడమను, వయసులో ఎవరిమైనా సహజమేను, నీ బిడ్డ అయినా నా బిడ్డ అయినా, నేను అట్లా అనుకోనండి అని అన్నా. భయపడింది అయ్యా అన్న. భయపడిందంటే కొట్టకుండా కొట్టానని, తిట్టకుండా తిట్టానని, ఇలాంటి నోషన్స్ ఇవన్నీ కట్నం ఇవ్వకుండా 2 లక్షలు కట్నం ఇచ్చారని చెప్పి ఇట్లా మాట్లాడారండి అన్న. అయ్యే ఉందిలేమయ్యా లాయర్లు పెడతారు అని అన్నాడు. ఆడే లాయరు కేసు పెట్టించే విషయం లాయర్లు పెడతారు, అయ్యే ఉందిలే అని అన్నాడు.
అదేలమ్మా నీకే నేను ఫోన్ చేసి చెబుతానమ్మా. నేను 100 సార్లు 100 ప్రయత్నాలు చేశాను. నాకు తప్పు అయిపోయింది, నేను వాళ్ళ మాటలని గణేష్ గారి మాటలకి పోయానంటే సరిపోద్ది అని అన్నా. వాళ్ళు ఏదో నీ అక్క నేను ఉంచుకుంటే వాడు పాల రమేష్ ఉంచుకుంటే పాల రమేష్ పిల్లలు వచ్చింది, సాంబయ్య ఉంచుకుంటే సాంబయ్య పిల్లలు వచ్చింది, పచ్చడి చీనిగాడి పిల్లలు వాడి తెచ్చింది, ఏం తెచ్చినా ఏం చేసేలేరు అని ఆ పార్వతి అహంకారం ఏంది. ఆడదలుచుకుంటే మగవాడే అంటే ఏంది లెక్క చేస్తాను వాడిల్లా నాకు అసలు లెక్క కూడా లేదని అన్నదంట. అదే సరే చూస్తాను నీ అక్క మీ లంజల కుదురు కదిలితే నా సంగతి లేదు కావాలమ్మా. మొత్తం ఆ ఊరు బుడోరత్తయ్య అని తెలుసా? బుటోరత్తయ్యనా? బుటోరత్తయ్య చేత ఆ ఊరు కిషోర్ చేత పెద్ద మనుషుల చేత అందరి చేత ఎవరెవరు అమ్మడం పోతుందంటే పార్వతి సంగతి అని చెప్పారు, అన్ని రికార్డులు పెట్టా. అది నన్ను ఏం చేస్తారు, ఏం చేయలేరు నీ అమ్మ సోది మొఖం లేదు, మీరు రాదలుచుకోకపోతే మానుకోండి, అందుకు గెలిగితే మీరు సచ్చారు, నా కోర్టు ఖర్చులు కూడా కట్టిస్తానని చెప్పా. ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకా మళ్ళీ నా కళ్ళే నేను ఫోన్ చేస్తే ఎత్తట్లా. ఫోన్ చేసి చూస్తాలమ్మా. జీతం కాదు అసలు, నువ్వు ఫోన్ చేసి చెప్పినా అది రాదు, ఫోన్ చేసి చేయకపోయినా రాదు. సరే అమ్మా నేను చూస్తాను, అన్నం తినాలి చెబుతాను, నేను చెప్పి నేను చేస్తాను. మీరు మాట్లాడుతున్నది